వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకు ఇవ్వాల్సిందే. ఏపీ సచివాలయ ఉద్యోగులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్స్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు సోమవారం సమావేశం నిర్వహించారు. తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేలా పాలకులకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని ఈ సమావేశంలో వారు నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువల్ల వారికి రావాల్సిన బకాయిల్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ని కల్పించాలన్నారు. ఇక సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్ను క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలన్నారు. బదిలీలు చేపట్టి వారికి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఏకరూప దుస్తులు యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి అన్ని రకాల రూల్స్ని సచివాలయ ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా వర్తింపచేయాలని, అదేవిధంగా ఆ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి సమస్యలన్నీ కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోటేశ్వరరావు గారు అయితే వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సచివాలయ ఉద్యోగులు అయితే ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.